బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మరోసారి ఆటగాళ్ల జీతాల ఎగవేత కుంభకోణంతో వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఢాకా క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లకు ఒప్పందంలో కేవలం 27% మాత్రమే చెల్లించి చేతులెత్తేసింది. నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయకపోవడంతో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ ఇమాద్ వసీం ఆగ్రహంతో టోర్నీ మధ్యలోనే వెళ్లిపోగా అలెక్స్ హేల్స్, దాసున్ షనక్ వంటి దిగ్గజాలు బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. ఢాకా సీఈఓ అందుబాటులోకి రాకపోవడం, మరో జట్టు నోఖాలీ ఎక్స్ప్రెస్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బాధితులైన ఆటగాళ్లు తమ బకాయిలను ఫ్రాంచైజీల బ్యాంక్ గ్యారంటీ నుండి చెల్లించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరుతున్నారు. ఈ పరిణామాలు బీపీఎల్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశాయి. విదేశీ ఆటగాళ్లు భవిష్యత్తులో ఈ లీగ్లో ఆడేందుకు వెనకాడే అవకాశం ఉంది. బీసీబీ కఠిన చర్యలు తీసుకోకపోతే లీగ్ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.